అబ్బా ఎవరెవరో తిట్టుకుంటా అంటే ఏందో గాని రాజకీయ నాయకులు ఒకరికొకరు తిట్టుకుంటా అంటే నాకైతే ఫుల్ సంబరం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు గింత లంగవు అని అంటాడు, ఏ కాదు కాదు నువ్వే నాకంటే పెద్ద లంగవు అని అంటాడు. కొన్ని బూతులు వినిపించినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ ఒకరికొకరు తిట్టుకుంటా అంటే ఎత్తేసుకుంటా అంటే ఎవరెంత సొక్కం పూసలో పబ్లిక్ అర్థమవుతుంది కదా. అందుకే నాకు లీడర్లు ఒకరికొకరు తిట్టుకుంటా అంటే మస్తు సంబరం అనిపిస్తుంది. నా సంబరం సంగతి అటుంచు కానీ గిడెవలో మైకుల ముంగడికి వచ్చిర్రు, వాళ్ళ సంగతి ఏందో అరుచుకున్నారా అని. మొన్న చంద్రాల్ సార్ విభజన ముచ్చట్లు మాట్లాడితే ఈటెల సారు ఇంతెత్తున లేచి కుట్రలు చేస్తావా అని తిట్టిండు కదా. మరి ఇక్కడ ఉన్న చంద్రాల్ సార్ తమ్ముళ్ళు ఇనుకుంటా సపోర్ట్ చేయకనే ఊకుంటారా? పార్టీలు ఉన్న అందరు ఊకున్నా నేను ఊకుండేది లేదని మైక్ అందుకున్నారు రేవంతం సారు. ఈటెల రాజేందర్ గారు అలీబాబా 40 దొంగల ముఠాలో సభ్యులు. మీ శాఖలో జరిగిన అవినీతి అక్రమాల మీద నిన్నే ఆ శాఖ నుంచి పీకే పరిస్థితులు వచ్చినాయి. మీ నాటకాలు కట్టిపెట్టండి. నువ్వేదో పెద్దగా పత్తిత్తులాగా మాట్లాడకు. ఇంతగానం అన్నాక టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నోరు మూసుకొని ఉంటే అవుతుందా? ఈటెల సార్ ఊకున్నా మేము ఊకోవని ఇగో కర్ణె ప్రభాకర్ సారు, వినోద్ సారు, శ్రీనివాస్ రెడ్డి సార్లు వచ్చిర్రు. మరి వీళ్ళేమంటారో అది కూడా వినాలే కదా. చెప్పుండ్రి సార్లు. ముందుగా ఎవరు మాట్లాడతారు? వినోద్ కుమార్ సారా? అయితే కానిండ్రిగా. అతడు ప్రజల మనిషి. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు విమర్శించడం మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను. సరే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? కర్ణె ప్రభాకర్ సారా? అయితే కానీ సారిగా ఆయన మాటలు చూస్తా ఉంటే ఆయన పూర్తిగా మునిగిపోయి దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. తుపాకీ రాముళ్లాగా ఈటల రాజేందర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేటువంటి పరిస్థితిలో నిప్పును పట్టుకుంటే కాలిపోతాం అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సరే సారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి సారు. అంటే గిట్టోనికి నేను ఆన్సర్ చేయాలంటే ఆ లెవెల్ పోవాలి. నేను పిచ్చోని కావాలి అనుకుంటే ఉన్మాదినైనా కావాలి. కాబట్టి నేను ఆయనకు ఆన్సర్ చేయదలుచుకోలేదు. అరే గింత మాట అన్నవేందే? అంటే ఇదో దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నట్టు సారు? ఆ లెవెల్లో పోవాలంటే బహుశా నేను కూడా అట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడాల్సి. అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంతమందికి పెద్ద నీ నవ్వు సల్లగుండా సారు. నువ్వు పిచ్చోనివి కాదని చెప్తున్నావు గాని వినోద్ సారు, ప్రభాకర్ సార్ ఏమనుకోవాలి? ఏం కథ? మరి నువ్వు ఎవరిని కడుపులో పెట్టుకొని మాట్లాడినావో గాని రేవంత్ అయితేంది, ఆయన దిత్యా మీరైతేంది గాని మైకుల ముంగటున్న మీరంతా మస్తు మంచోళ్ళు. ఈ యువతలుండి వినేటోళ్ళమే పిచ్చోళ్ళం తీండ్రి సార్లు.